Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, మా వద్ద 15 బేసిక్ పుస్తకాలు 15 బేసిక్ బుక్స్ ఇప్పుడు కేవలం 1500 రూపాయలు. ఈ 15 బేసిక్ పుస్తకాల వల్ల లాభం ఏంటి అంటే ఏమీ రానివారు ఇంగ్లీష్లో ఇప్పుడిప్పుడే మాకు ఏం తెలియదు సార్, ఇప్పుడు పూర్తిగా మేము ఇంగ్లీష్లో రాయడం చదవడం పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి అనుకునే వారికి ఈ పుస్తకాలు చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఈ 15 బుక్స్ ప్యాక్ మాకు కావాలి సార్, ఈ 15 బేసిక్ పుస్తకాల ప్యాక్ మాకు కావాలి అనుకునేవారు వెంటనే కాల్ లేదా వాట్సాప్ చేయండి. మా సెల్ నంబర్ మరియు వాట్సాప్ నంబర్ 9390495239. Okay, dear students, once again, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. Okay, dear students, మనం ఇప్పుడు బుక్ నంబర్ 3 15 బేసిక్ పుస్తకాలలో బుక్ నంబర్ 3లో ఉన్నామండి. పేజ్ నంబర్ 33లో ఉన్నామండి. 33. ప్రజెంట్ అక్కా చెల్లెళ్ళు మీరు ఏం చేస్తారంటే, నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో యాకు సంబంధించిన పదాల గురించి మనం నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. యాకు సంబంధించినటువంటి పదాలు చూడబోతున్నాము. మరి మీరు చేయాల్సిన పని ఏంటంటే, తెలుగు రాసేవాళ్ళు తెలుగు రాసుకోండి, తెలుగు నేర్చుకునే వాళ్ళు నాకు ఇంగ్లీష్ కూడా వస్తుంది సార్, నేను ఇంగ్లీష్ కూడా రాస్తాననే వాళ్ళు ఇంగ్లీష్ రాయండి అమ్మా, సొంతంగా రాయండి, నోట్స్ తీసుకోండి, స్టార్ట్ చేయండి. ఓకే రైట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, కమాన్ స్టార్ట్. సరే జాగ్రత్తగా రాయండి అమ్మా, ఆల్రెడీ నిన్న మొన్నటి క్లాసులు మీరు చూశారు, అలాగే రాయాలమ్మా. ఎస్, స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు మరొకసారి చెప్తున్నాను, ఇది యా ఒత్తుకు సంబంధించినటువంటి పదాలు మీరు ఇప్పుడు రాయబోతున్నారు. కమాన్ స్టార్ట్. మొదటి పదము అయ్యా. అయ్యా రాయండి అమ్మా, అయ్యా. అయ్యా చూడండి, అయ్యా ఈ విధంగా రాయాలి. ఆ రాసి యాకు యావత్తు, అయ్యా. యాకు యావత్తు, అయ్యా. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో రాయాలి. అప్పుడు ఆ అంటే ఏ రాయాలి, యాకు యావత్ అన్నప్పుడు ఫస్ట్ పైన యాను ఇడగొట్టుకోవాలి, వైఏ. యా అంటే వైఏ, కింద ఒత్తును మధ్యలో పెట్టాలి, వైఏ, అయ్యా. కొంతమందికి డౌట్ వస్తుంది, చాలామందికి డౌట్ రావాలి కూడా. సార్ కొంతమంది ఐఏహెచ్ రాస్తారు కదా, అయ్యా అన్నప్పుడు ఐఏహెచ్ కూడా రాస్తారు కదా అని డౌట్ వస్తుంది. లేటెస్ట్ మోడల్లో ఇది అక్షర రూపకంగా ఇంగ్లీష్లో రాయమంటే ఈ విధంగా రాయాలమ్మా. పేర్ల రూపకంగా కొంతమంది పేర్లు శివయ్య, రామయ్య, సోమయ్య అలా రాసేటప్పుడు ఈ మధ్యకాలంలో ఐఏహెచ్ రాస్తున్నారమ్మా. ఇప్పుడు రామయ్య రాయాలి, అప్పుడు ఎలా రాస్తారు, జనరల్గా రా ఆర్ఏ రా మా ఐఏహెచ్ రాస్తున్నారు లాస్ట్కు, వైఏ రాయట్లే. ఈ విషయంగా ఒకసారి నేను మైక్ ఆన్ చేస్తాను, అందరూ చెప్పండి అమ్మా, అందరూ మాట్లాడండి, మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉందో చెప్పండి. అర్థమైందమ్మా ఇప్పుడు నేను చెప్పింది? కొంతమంది ఏం రాస్తున్నారమ్మా,
వైవైఏ IIH రాస్తారు. రాస్తున్నారు. ఎస్. కొంతమంది ఎలా రాస్తారంటే ఐఏహెచ్ రాస్తారు. అక్కడ కొట్లాడకూడదు మనం. ఇప్పుడు లేటెస్ట్ మోడల్ నాన్న గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే సార్. లేటెస్ట్లో కొత్తగా అయ్యా రామయ్య శివయ్య ఈ విధంగా రాసేటప్పుడు శివయ్య రాయాలి. ఇప్పుడు SHI VA శివ, దానికి అలా కలుపుతారు, IAH కలుపుతారు అనమాట, శివయ్య. మీరు ఎప్పుడైనా మళ్ళీ వేరే వాళ్ళతో కొట్లాడొద్దు. మా రాము సార్ చెప్పినాడు అయ్యా అంటే AYYA కదా, అది తప్పు నాన్న. ఇది లేటెస్ట్, IAH అనేది లేటెస్ట్. ఇది పేరుకు సంబంధం కాదు, ఇది పేరు సంబంధం కాదు, అది అంతే. అయ్యా అన్నప్పుడు అలా రాయాలి అంతే. YYA రాసేది పేరు సంబంధం, ఈ అక్షరానికి సంబంధం. ఈ అక్షరానికి సంబంధం అయితే YYA. అలా కాకుండా మీరు పేర్లు రాసుకునేటప్పుడు దీనికి సంబంధం లేకుండా రాసేటప్పుడు మీరు రాసుకోవచ్చు శివయ్య, రామయ్య, ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే రైట్ అమ్మా, లోపల నుంచి మాట్లాడకూడదు తల్లి. ఓకే రైట్. ఇంకెవరికైనా డౌట్ ఉంటే మాట్లాడండి అమ్మా. డౌట్ ఉంటే మాట్లాడండి అమ్మా. డౌట్ లేదు కదా? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక పదం రాయండి అమ్మా. పెయ్య. పెయ్య. ఇప్పుడు వైవైఏ అని రాయండి. నేను చెప్పేవన్నీ కూడాను మామూలుగా మీరు పేర్లలో అయితే ఆ విధంగా రాసుకోండి, మీకేం అబ్జెక్షన్ లేదు. ఓకే. ఇప్పుడు నేను చెప్పే ప్రతి పదానికి వైవైఏతోనే పోతా ఉంటుంది, ఎందుకంటే యావత్తులు ఇవి. పెయ్య. పెయ్య. పే రాసి యాకు యావత్తు, పెయ్య. దీని ఇంగ్లీష్ రాయమన్నప్పుడు పే అంటే PE రాయండి, యాకు యావత్తును వైవైఏ. ఎట్లా వస్తుంది సార్ అంటే పైన యా నిడగొట్టడం, మధ్యలో ఒత్తు వై, పెయ్య. పెయ్య. PE YYA, పెయ్య. అలాగే ఇంకొక పదం రాయండి, భాగ్య. 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 సొంతంగా రాయండి, నోట్స్లలో చూడొద్దండి, నోట్బుక్ చూడొద్దండి, టెక్స్ట్ బుక్ చూడొద్దండి. భాగ్య చూడండి, భా పెద్ద భా, భాగ్య, గాకు యావత్తు. ఇది ఎలా వచ్చిందమ్మా అంటే భాగ్ ప్లస్ యా. ఈ గ ప్లస్ యా అంటేనే ఒత్తు కిందికి వచ్చేస్తుందమ్మా. ఈ యాలో నుంచి తలకట్టుని దీనికి ఇస్తుంది, గా అవుతుంది, ఇది మామూలుగా అయిపోద్ది, అప్పుడు యావత్తు అయిపోద్ది, భాగ్య అని. దీన్ని ఇంగ్లీష్లో రాయమన్నప్పుడు భా అంటే BHA, భా. గ్య పైన GAని ఇడగొట్టుకొని, గా అంటే GA ఇడగొట్టుకొని యావత్తు మధ్యలో దూరుతుంది, అప్పుడు భాగ్య, BHA GYA, భాగ్య. భాగ్య. మా అమ్మ పేరు భాగ్య, ఈడొచ్చింది అమ్మ. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొక పదం, పొయ్యి. 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 చూడమ్మా, పాకు ఒత్తము పో, ఈకు యావత్తు, పొయ్యి. పొయ్యి. దీన్ని ఇంగ్లీష్లో చాలా సింపుల్, ఇవన్నీ మీరు కూడా రాసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. పో అంటే PO, ఈ ఉంది ఇక్కడ, ఈ ఉంది కాబట్టి YI అవుతుంది, మధ్యలో యావత్తు ఉంది, మధ్యలో పెట్టేసినాం, పొయ్యి. ఇక్కడ ఈ ఉంది కాబట్టి అయ్యమ్మా. ఇంతకుముందు యా ఉండే, యాకు యావత్తు ఉండే, అప్పుడు ఏ రాసినాం. ఇప్పుడు ఈ ఉంది కాబట్టి ఐ రాస్తున్నాం, లాస్ట్కి ఐ వస్తుంది. అది ఇట్లాంటివి చిన్న చిన్న లాజిక్స్ తెలుసుకోవాలి. పొయ్యి, PO YYI, పొయ్యి. పొయ్యి. నెక్స్ట్ కొయ్యి. కొయ్యి. పొయ్యి కాకుండా ఇప్పుడు కొయ్యి. 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 కో. కో. కొయ్యి. ఇంగ్లీష్ కూడా ఈజీనే, కొయ్యి. ఇంగ్లీష్ కూడా ఈజీనే. కో అంటే KO రాయాలి. ఇప్పుడు ఈకు యావత్ అన్నప్పుడు YYI, కొయ్యి. KO YYI, కొయ్యి. KO YYI, కొయ్యి. కొయ్యి.
నెక్స్ట్ భార్య, 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 భా పెద్ద బా, భా, రాకు యావత్తు ర్ ప్లస్ యా, ర్ ప్లస్ యా, ఇవి రెండు మిక్స్ అయితేనే రియా. ఒత్తు ఎలా ఏర్పడుతుంది చూడండి. యాల నుంచి తలకట్టు దీనికి ఇస్తుంది, నువ్వు తీసుకోరా నాయన అంటది పైదానికి. ఇది మామూలు ఒత్తు అయిపోద్ది, అప్పుడు యావత్తుగా అయిపోద్ది అట్లా. భార్య, ఇంగ్లీష్లో భార్య, భా అంటే బిహెచ్ఏ, రాను ఇడగొట్టుకొని ఆర్ఏని ఇడగొట్టుకొని మధ్యలో వై వచ్చి ఇడ కూర్చుంటుంది. భార్య బిహెచ్ఏ ఆర్వైఏ, భార్య, భార్య బిహెచ్ఏ ఆర్వైఏ, భార్య, భార్య బిహెచ్ఏ ఆర్వైఏ, భార్య. ఇంకొక పదం గొయ్యి, 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 గొయ్యి. ఇక్కడ చూడండి, గో గాకు ఒత్తం ఇచ్చాడు, ఈ ఈకు యావత్తు. ఇంగ్లీష్లో కూడా చాలా ఈజీ ఇది. గొయ్యి, జీవో గో, ఈను ఇడగొట్టుకుంటే వై ఐ, మధ్యలో యావత్తు వై. సో గొయ్యి, జీవో వై వై ఐ, గొయ్యి, జీవో వై వై ఐ, గొయ్యి. నెక్స్ట్ ఇప్పుడు నెయ్యి, 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 నెయ్యి. ఇక్కడ చూడండి, నెయ్యి, నెయ్యి. నాకు ఎత్తం ఇచ్చాడు, ఈ మామూలుగా. నే అంటే ఎన్ఈ రాయండి, ఈ వైఐకి యావత్తు వై. నెయ్యి, ఎన్ఈ వైవైఐ, నెయ్యి, నెయ్యి, ఎన్ఈ వైవైఐ, నెయ్యి. ఎన్ఈ వైవైఐ, నెయ్యి. మంచి పదం. ఇప్పుడు సంధ్య, సంధ్య, ఒత్తి దా, ఒత్తి పెద్ద దా రాయాలి, చిన్నదా కాదు. సంధ్య, 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 సన్, సంధ్య, సున్నా వస్తుంది మధ్యలో, సంధ్య, ధ్య, ధాకు యావత్తు, సంద్ య, సంధ్య. ధ ప్లస్ య, ధ ప్లస్ య, ఈ రెండు మిక్స్ అయినప్పుడు ధ్యాగా మారిపోద్ది సంధ్య. ఇంగ్లీష్లో మామూలుగా సా అంటే ఎస్ఏ, సున్నాలు ఎప్పుడైతే వస్తాయో అక్కడ రెండు శబ్దాలు ఉంటాయమ్మా, ఒకటేమో అన్, ఒకటేమో అమ్. ఇక్కడ సున్నా కాడ సౌండ్ ఇణ, ఇణ, ఇణ అంటాం, అందుకని మనం ఎన్ రాస్తాం. ఒకవేళ అమ్, అని వస్తే ఎమ్ రాయాలి, సున్నా కాడ ఎన్ అని వస్తే ఎన్ రాయాలమ్మా. సంధ్య ఇప్పుడు ఎస్ఏఎన్, సన్ అన్నమ్మ, సన్, సన్ అంటే ఎస్ఏఎన్. ధ్యా డిహెచ్వైఏ, ఎట్లొచ్చింది డిహెచ్వైఏ అంటే ఫస్ట్ దాన్ని ఎడగొట్టుకోవాలి, డిహెచ్ఏ, మధ్యలో యావత్తును మధ్యలో పెట్టేసినాం, ధ్యా, సంధ్య. ఇది చాలామంది పేర్లు పెట్టుకుంటారు సంధ్య అని, వాళ్ళు రాసుకునే పేరు ఇదే, ఎస్ఏఎన్ డిహెచ్వైఏ, సంధ్య. కొంతమంది ఎస్ఏఎన్ డివైఏ రాస్తుంటారు, కొంచెం బాగుండదు, రాయొచ్చా సార్ అని అడుగుతుంటారు, బాగుండదు, చూసినీకి బాగుండదు. సంధ్య అంటేనే అందంగా ఉండేది, ఎస్ఏఎన్ డిహెచ్వైఏ రాస్తేనే అందంగా ఉంటుంది, ఆ పేరుకి అది అందం. ఓకే, కాబట్టి ఎవరి పేరైనా సంధ్య అని ఉంటే మీరు ఇలాగే రాయండి, ఎస్ఏఎన్ డిహెచ్వైఏ రాయండి, అంతేగాని హెచ్ తీసేయకూడదు, ఇక్కడ మంచిది అది, అక్కడ రాయాలి. నెక్స్ట్ ఇంకొక పదం వెయ్యి, 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 వెయ్యి. చూడండి, వెయ్యి, వే వాకు ఎత్తము, వే ఈకు యావత్తు, వెయ్యి, వెయ్యి. ఇక్కడ వెయ్యి అన్నప్పుడు మామూలుగా వే అంటే వెయ్యి రాయండి, ఈకు యావత్తు ఉంది కదా, వైవైఐ, వెయ్యి, వెయ్యి, వైవైఐ, వెయ్యి, వెయ్యి అంటే 1000.
ఒక 1000 అంటాం కదా, అది 1000. నెక్స్ట్ ఇంకొక పదము శయ్య. 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 ష. షా రాసి యాకు యావత్తు శయ్య. ష యాకు యావత్తు శయ్య. ఇంగ్లీష్లో చూడమ్మా, చాలా ఈజీ. షా అంటే SHA, యాకు యావత్తు యాని ఎడగొట్టుకొని వైఏని ఎడగొట్టుకొని మధ్యలో యా వై. శయ్య. SHA YYA శయ్య. SHA YYA శయ్య. ఇంకొక పదము సంఖ్య. 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 బాగా రాయండి, నీట్గా రాయండి. సంఖ్య. సంఖ్య. ఇందాక సంధ్య ఎలా రాశామో ఇక్కడ సంఖ్య కూడా అలాగే రాయాలి. సంఖ్య. సా రాసి 0 రాయాలి. సంఖ్య పెద్ద ఖ. పెద్ద ఖ రాసి యావత్తు సంఖ్య. సంఖ్య పెద్ద ఖ రాసి యావత్తు వస్తుందమ్మా. సంఖ్య ఒత్తి పలకాలి ఇక్కడ పలికేటప్పుడు. సంఖ్య. ఇంగ్లీష్లో చూడండి, సా అంటే SA, 0 కాడ N. ఇందాక కూడా అలాగే సేమ్ టు సేమ్. అన్న 2 శబ్దాలు వస్తాయి, అన్న అమ్మో 2 వస్తాయి. కానీ ఇక్కడ మనం పలుకుతుండేది సంఖ్య. సమ్ము అనరు ఎవరు, సంఖ్య అంటారు. సంఖ్య N వస్తుంది. ఇప్పుడు క్యా రాయాలి, పెద్ద క్యా. ఇక్కడ పెద్ద క్యా ఉంది కదా అని KH రాసే వాళ్ళు రాస్తారు, కానీ రాయకూడదు, బాగుండదు. అంతే. చిన్నదైనా పెద్దదైనా చిన్నదైనా పెద్దదైనా KYA రాయండి చాలు. సంఖ్య. KHYA రాసినా పెద్ద తప్పేం కాదు, కానీ అవసరం లేదు. రాసినా ఓకే, పెద్ద తప్పేం కాదు. సంఖ్య అంతే. SANKYA సంఖ్య. సంఖ్య. SANKYA సంఖ్య. నెక్స్ట్ నుయ్యి. 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 ఇక్కడ నాకు కొమ్ము ఈకు యావత్తు నుయ్యి. నాకు కొమ్మిచ్చి ఈకు యావత్తు నుయ్యి. నుయ్యి. ఇంగ్లీష్లో రాసేటప్పుడు నువ్వు అంటే NU రాయండి. ఈగుంది కదా, YI రాసి మధ్యలో YI. ఈకేమో YI, యావత్తు మధ్యలో వస్తుంది. ఒత్తు ఎప్పుడు మధ్యలో ఉంటుంది. నుయ్యి. NUYYI నుయ్యి. నుయ్యి. NUYYI నుయ్యి. NUYYI నుయ్యి. శక్య. శక్య. బాగినండమ్మా. శక్య. 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 షా రాసి కాకు యావత్తు శక్య. శక్య. షక్ ప్లస్ యా శక్య. క ప్లస్ యా శక్య. ఈ యాలో ఉన్న ఆను కాకి ఇచ్చేస్తుంది, పైదానికి ఇచ్చేస్తుంది. ఇది ఒంటరి అయిపోద్ది, యావత్ అయిపోద్ది. అట్లా శక్య. దీని ఇంగ్లీష్లో షా అంటే SHA, కాకు యావత్తు కానిడగొట్టుకొని KA మధ్యలో ఒత్తు. ఒత్తు మధ్యలో వచ్చేస్తుంది. శక్య. SHAKYA శక్య. శక్య. నెక్స్ట్ భవ్య. 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 భా పెద్ద భా రాసి వాకు యావత్తు భవ్య. భౌ ప్లస్ యా. భౌ ప్లస్ యా. వాకు యావత్ ఎలా ఏర్పడింది అంటే వ ప్లస్ యా.
భవ్య పలికేటప్పుడు రాసేదే ఇంపార్టెంట్. మనం వినింది రాస్తాం. భౌ ప్లస్ యా, భవ్య. అప్పుడు ఒత్తుగా ఎలా రాయాలి? సొంతంగా చేయి తిరగాలంటే ఏం చేయాలంటే ఈ యాలో నుంచి తలకట్టుని దీనికి ఇచ్చిడాలి. వా, ఈ యాను ఒంటరిదాన్ని చేయాలి ఇప్పుడు, అంటే ఒత్తుగా తీసుకోవాలి. అప్పుడు వ్యా, భవ్య. భవ్య. ఇప్పుడు ఇంగ్లీష్లో రాయాలి. భా, బిహెచ్ఏ, వాకు యావత్తు కాబట్టి విఏని ఇడగొట్టుకుంటాం, పైన అక్షరాన్ని ఇడగొట్టాలి, కింద ఒత్తును మధ్యలో పెట్టాలి. ఇది సూత్రం. భవ్య, బిహెచ్ఏ వివైఏ, భవ్య. నెక్స్ట్ చియ్య, చియ్య, చియ్య. భవ్య అయిన తర్వాత చియ్య, చియ్య, చి, చియ్య, చిన్న చి, చియ్యాకు యావత్తు, చియ్య. దీని ఇంగ్లీష్లో చి అంటే సిహెచ్ఐ చూడండమ్మా, సిహెచ్ఐ వైవైఏ, చియ్య, సిహెచ్ఐ వైవైఏ, చియ్య. యాకు యావత్తు. చి అంటే ఏమో గుడి ఉంది కాబట్టి ఐ రాసిన. యాకు యావత్తు, యా నిడగొట్టినా మధ్యలో ఒత్తు, మధ్యలో పెట్టినా. యా అంటే వైఏ, మధ్యలో వై, సో ఒత్తు. చియ్యా, సిహెచ్ఐ వైవైఏ, చియ్యా. ఇప్పుడు మంచి పదము ఖ్యాతి. ఖ్యాతి, ఖ్యాతి అంటే పేరు అన్నమాట, మంచి పేరు అని అర్థం. మంచి ఖ్యాతి, ఖ్యాతి చెందినారు అంటారు. ఖ్యాతి. ఇది కొంచెం పెద్ద ఖాతో రాయాలి చూడండి అమ్మా, చిన్న కా కాదు. పొరపాటున మీరు చిన్న కా రాస్తారు ఖ్యాతి అంటే. ఎలా రాస్తారంటే మామూలుగా కా రాసి యావత్తు ఇచ్చి తీ రాస్తారు. జనరల్గా మామూలుగా ఎవరైనా అలాగే రాస్తారు, తప్పేం లేదు. ఖ్యాతి ఇది ఇలా రాయాలి, పెద్ద ఖాతో రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఖ్యాతి, పెద్ద ఖా యావత్తు తీ, ఖ్యాతి. ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఇప్పుడు పెద్ద కా ఉంది కాబట్టి కేహెచ్ఏ నిడగొట్టుకొని యాను మధ్యలో పెట్టినాం. చూడండి ఒకసారి గమనించండి. ఖ్యాతి, టిహెచ్ఐ తి, ఖ్యాతి. కేహెచ్వైఏ టిహెచ్ఐ, ఖ్యాతి. ఖ్యాతి, కేహెచ్వైఏ టిహెచ్ఐ, ఖ్యాతి. రొయ్య, 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 రొయ్య. ఇక్కడ చూడండి, రాకు ఒత్వము రో, యాకు యావత్తు, యాకు యావత్తు, రొయ్య. ఇంగ్లీష్లో రొయ్య, రో అంటే ఆర్ఓ, రో. ఒత్తం ఉంటే ఎప్పుడైనా కానీ ఓ రాయాలమ్మా, ఆర్ఓ రో. యాకు యావత్తు వైవైఏ, రొయ్య, ఆర్ఓ వైవైఏ, రొయ్య. రొయ్య, ఆర్ఓ వైవైఏ, రొయ్య. నెక్స్ట్ సపర్య. బాగినండమ్మా, స ప రాకు యావత్తు, సపర్య, సపర్య. ఇప్పుడు 3 అక్షరాలు వచ్చినాయి, ఇంతకు ముందు 2 అయిపోయినాయి, ఇప్పుడు 3 అక్షరాలకు వచ్చినాయి. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చమ్మా ఒకసారి. మాట్లాడే వాళ్ళు మాట్లాడండి అమ్మా, మైక్ ఆన్ చేసుకొని మాట్లాడండి. ఎవరికైనా మాటలు చెప్పాలనుకుంటే ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సార్ ఇప్పుడు నా మూడు పేరు కవిత సార్. గుడ్ ఈవినింగ్ సార్. అవి క్లాసులు రావట్లేదు సార్ నాకు. ఇప్పుడు అట్లాంటివన్నీ మాట్లాడకూడదమ్మా, డౌట్ ఉంటే అడుగు అంతే. ఓకే సార్. ఏదన్నా డౌట్ ఉంటే అడగండి, వేరే విషయాలు కాదు నాన్న. ఇప్పుడు ఇందాక చెప్పిన క్లాస్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సార్ పలాంది ఇట్లా నాకు అర్థం కాలేదు అని చెప్తే నేను ఏమన్నా రివర్స్ చెప్తాలే. సయ్య, ఇప్పుడు సయ్య సఖ్య చెప్పారు కదా సార్. సయ్యానా? ఉండు ఒక్క నిమిషం. సయ్యానా సంఖ్యానా? సయ్య సార్. సయ్య, ఓకే. నువ్వు చెప్పింది షయ్యలే, షయ్య, షా, షయ్య. ఇదేనా? చూడు. అవును సార్. చెప్పమ్మా. షయ్య అంటున్నారు కదా సార్, అక్కడ అంటే గబుక్కుని షా అని రాస్తున్నాం సార్. నేనేమంటున్నా,
నేర్చుకోండి. ఇవి ఉండే పదాలేం కాదు, జస్ట్ మీకు తెలుగు జ్ఞానం కోసం వింటే ఎలా అంటే రాస్తారు. కాదు సార్. ఉమ్, అక్కడ షాకి, సాకి ఇప్పుడు చదివేటప్పుడు తెలుస్తుంది సార్. అవును ఎవరైనా చెప్పారు అవును అనుకుంటే అది సార్ అయ్యాలా, షార్ అయ్యాలా నేను అని. అదే అనేది. ఇది షయ్య అంటే ఇలా రాసిన వాళ్ళు ఇలా రాస్తారు, ఉమ్, కొంతమంది ఇలా కూడా రాసి ఉంటారు, కానీ సయ్య ఉమ్. అయితే రాయరు. సా అని నేను అడగలే. అవును మీరు సార్. రాస్తే రెండు రాయాలి, ఒకటి షా ఇదన్న రాసి ఉండాలి, ఇంకోటి ఏంటంటే ఇది షయ్య అనేది పదమే లేదు. నేను జస్ట్ మీకు ఓరల్ గా చెవిలో వినపడితే ఏం రాస్తావు అంతవరకే. ఇది కరెక్టా రాంగ్ అనేది పక్కన పెడదాం, ఓకేనా. నువ్వు ఇలా రాసినా కరెక్టే, ఇలా రాసినా కరెక్టేనన్నా, కానీ సయ్య మాత్రం రాయకూడదు. సా అయితే రాయకూడదు. ఎందుకు సా రాయకూడదు అంటే నేను పలికిందే షా. ఆ, క్లియర్ అమ్మా? ఓకే సార్. మంచి డౌట్, బాగా అడిగినావు నాన్న, కరెక్ట్, సూపర్. ఎందుకంటే ఇక్కడ నేనేమంటున్నా, ఇప్పుడు ఉన్న పదాలు అయితే ఓకే, నో ప్రాబ్లం, మనం జనరల్గా చూసుకునే. ఇవి కొంచెం ఏమంటే శబ్దబేరి, మన చెవులకు సంబంధితమైనవి అనమాట. ఆ చెవులకు పడినవి మనం ఎలా రాస్తున్నాం అనేది నేర్చుకోండి, అంతే చాలు, ఓకేనా. అది ఉమ్, కనీసం తేడా, ఓహో సాకి షాక్ అన్న తేడా కనిపిస్తుంది కదా, ఓకేనా. ఓకే. అది వెరీ గుడ్ అమ్మా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి నాన్నలు. డౌట్స్? ఓకే ఫైన్. ఇప్పుడు ముందుకు వెళ్ళిపోతున్నా. రైట్, ఇంకొక పదం రాయండి అమ్మా. సపర్య కదమ్మా ఇప్పుడు నేను చెప్పింది. సపర్య, ఓకే రైట్. రాయండి అమ్మా. సపర్య రాసినారా? చూసుకోండి ఒకసారి. స ప ర్య, సపర్య, సపర్య. స ఇక్కడ చిన్న సా వచ్చింది చూడండి నాన్న, చిన్న సా ప ర్య, సపర్య. ఇంగ్లీష్లో సా అంటే ఎస్ఏ, పా అంటే పిఏ, రాక్ యావత్ అన్నప్పుడు రాని ఇడగొట్టుకొని ఆర్యని ఇడగొట్టుకొని యావత్తు మధ్యలో పెట్టేసినాం, సపర్య. ఎస్ఏ పిఏ ఆర్వైఏ, సపర్య. నెక్స్ట్ సపర్య అయిన తర్వాత సభ్యత, 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 సభ్యత. చూడండి మధ్యలో సభ్యత, భా పెద్ద భా, సభ్యత. చూడండి ఇక్కడ స పెద్ద బా రాసి యావత్తిచ్చి తా రాస్తున్నాం, సభ్యత, సభ్యత. ఇంగ్లీష్లో చూడండి, సా అంటే ఎస్ఏ రాద్దాం, భాకు యావత్తు బిహెచ్వైఏ, ఎందుకంటే పెద్ద బా కాబట్టి బిహెచ్ఏని ఇడగొట్టుకొని యావత్తును మధ్యలో పెట్టేసినాం, సభ్య త, తీత. సార్ ఇక్కడ డౌట్ రావచ్చు, టీహెచ్ఏ రాయొచ్చా? ఇది ఆల్రెడీ కొంచెం పెద్దగా ఉంది, అందులో మధ్యలో బిహెచ్ ఒక హెచ్ యాడ్ అయిందమ్మా, కాబట్టి ఇంకా రాయాల్సిన అవసరం లేదు, పెద్దగా అవుతుంది మళ్ళీ. రాసిన తప్పేం లేదు. సభ్యత, ఎస్ఏ బిహెచ్ వైఏ టీహెచ్ఏ అంటే కొంచెం ఏదో పెద్దగా నోరు ఉంటుంది, కాబట్టి సభ్యత అంటే సింపుల్గా చెప్పండి ఎస్ఏ బి. ఇక్కడ మాత్రం హెచ్ రాయాల్సిందే. ఎందుకు రాయాల్సిందే అంటే ఈ భా అనేది పెద్ద బా, అది సభ్యత, సభ్యత, అది పద్ధతి. ఎస్ఏ బిహెచ్ వైఏ టిఏ, సభ్యత. సభ్యతగా మనం ఇలాగే రాయాలి దాన్ని, అది లెక్క. ఓకే, నెక్స్ట్ ఇంకొక పదం రాయండి. అహల్య, 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 అహల్య. చూడండి అ హ లాకు యావత్తు, అహల్య, ఇళ్ళు ప్లస్ యా, ఇళ్ళు ప్లస్ యా. ఈ యాలో నుంచి తలకట్టు దీనికి ఇచ్చేసి లా అవుతుంది, ఇది మామూలు ఒంటరిది అయిపోతుంది, అప్పుడు యావత్తుగా మిగిలిపోద్ది. అహల్య. ఇంగ్లీష్లో ఇప్పుడు అహల్య ఏ రాయాలి? ఆ అంటే ఏ రాయాలి, హా అంటే హెచ్ఏ, లాకు ఎల్ఏ, మధ్యలో వస్తుంది కాబట్టి వై, అహల్య. ఏహెచ్ఏ ఎల్వైఏ, అహల్య. ఈ విధంగా అహల్య రాస్తారు. అహల్య, ఏహెచ్ఏ ఎల్వైఏ, అహల్య. ఐక్యము, నెక్స్ట్ పదం ఐక్యము, 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 ఐక్యము. ఇక్కడ ఐ రాయాలి ఇప్పుడు, ఐ, ఐ రాసి కాకు యావత్తిచ్చి మో, ఐక్యము. ఇంగ్లీష్లో చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో, కొంచెం ఇంగ్లీష్ రాయండి, మీరు సొంతంగా రాయండి చూస్తాం. ఐక్యము, ఐక్యము. చూడండి ఇంగ్లీష్లో చూడండి ఇప్పుడు ఐ వచ్చినప్పుడు ఏ ఐ రాస్తాం. మామూలుగా
మధ్యలో పోయినప్పుడేమో వై రాస్తుంటాం. కొంతమంది నేర్చుకుంటాం, మనం స్టార్టింగ్లో నేర్చుకుంటాం మేడం చెప్పేటప్పుడు. కానీ దీనికి కొంచెం నేను మైక్ ఆన్ చేస్తాను, మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. ఇట్లాంటివి ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మాత్రం అందరూ మాట్లాడండి. ఎస్, అందరూ మాట్లాడాలమ్మా కొంచెం. ఇప్పుడు నాన్న ఐక్యము అని ఉంది కదా, మామూలుగా ఐ స్టార్టింగ్లో ఐ వచ్చినప్పుడు ఏం రాయాలమ్మా? ఏఐ రాయాలి. మామూలుగా ఇప్పుడు మై అని ఉంది, మై అంటే ఎంవై రాస్తాం. అర్థమైందా? అట్లా. సో అందుకనే స్టార్టింగ్లో ఐ అని మాత్రమే ఉంటే కనుక ఎప్పుడైనా కానీ ఏఐ రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐశ్వర్య అని ఉంది, అక్కడ కూడా ఏఐ రాయాలి. ఇలాగే రాయాలి. ఓకేనా? కన్ఫ్యూజ్ కావద్దండి. మధ్యలో పోయినప్పుడు రెండో అక్షరంగా ఉన్నప్పుడు కావాలంటే మారుతుంది, కానీ స్టార్టింగ్ లో మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఏఐ రాయాలి. ఇది లాజికల్ గా గుర్తుపెట్టుకో. చెప్పమ్మా. సభ్యత అన్నారు కదా, సభ్యత. సభ్యత చెప్తాను. లాస్ట్ లో మనము తాకొచ్చేసి టిహెచ్ఏ నేను అదే అన్నా, సభ్యతలో ఇందాక కూడా నేను అదే అన్నా. ఇప్పుడు సభ్యత టిఏ ఇక్కడ ఆల్రెడీ హెచ్ వచ్చిందమ్మా, ఇక్కడ రాయొద్దు అన్నా. అప్పుడు టా అవుతుంది కదా సార్. అలా కాదు. అందుకనే ఇక్కడ ఇది తానైతుందా తా అవుతుందా కాదు, మన యొక్క జ్ఞానము. బ్రాహ్మణి అమ్మా, మన యొక్క జ్ఞానం పెరిగిందా లేదా అంటే నీకు ఆ నాలెడ్జ్ రావాలి. నేను తానే అంటా అంటే నువ్వు నేను సుప్రీంకోర్టు పోదాం, కొట్లాడుకుందాం చల్లగా. నేనన్నా అది ఇక్కడ నీది లేదు, నేను తానే అంటానంటే ఇంకేం చేసేదేం లేదు, ఇంకా నువ్వు చదవాలంటే కష్టమేగా. అందుకనే ఇప్పుడు మనం గొడవ పడకూడదు, చదువు నేర్చుకుంటా పోతా ఉండాలి అంతే. ఓకేనా? అది సభ్యత అంటే అంతే. ఓకేనా? అది కొన్ని విషయాలు ఉంటాయి. ఇప్పుడు జుట్టు పట్టుకునేది ఏం లేదు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీత ఉంది, కొంతమంది SITA రాస్తారు నాన్న, కొంతమంది SETHA రాస్తారు, కొంతమంది SETA రాస్తారు. చూడండి, 3 రకాలుగా రాస్తారు. మరి ఎవరెవరు కోర్టుకు పోవాలో చెప్పు. ఇప్పుడు ఎవరెవరు కొట్లాడుకుందాం? మా ఇంట్లో సీత పేరు SITA, మీ ఇంట్లో సీత పేరు SEETHA, పక్కిన టైం సీత పేరు SEETA. 3 సీతలు ఉన్నాయి, ఎట్లా చేయాలి ఇప్పుడు చెప్పమ్మా? కాబట్టి ఇక నేను సిటా అంటానంటే SITA, నేను సిటా అంటాను, నేను అట్లే అంటానంటే కొట్లాడలేము. కాబట్టి చదువు మనం రానిదే నేర్చుకుని వచ్చినాం కాబట్టి అర్థం చేసుకొని మనం అందరితో పాటు నారాయణ అనాలా. అర్థమైందా? నాన్న అంటే కొడతారు, నారాయణ అంటేనే ఓకే. అది సరే నాన్న. ఓకే, రైట్, మంచిదమ్మా, అడిగినావు, మంచిది. ఓకే, ఐక్యమో, AIKYAMU, ఐక్యమో. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సరే, లేదు, నెక్స్ట్ ముందుకు పోదాం. నెక్స్ట్ ఇంకొక పదం సస్యము. సస్యము, ఐక్యము తర్వాత సస్యము. సస్యము చూడండి, సాకు యావత్తు మో సస్యము. సాకు యావత్తు మో సస్యము. ఇంగ్లీష్లో సా అంటే SA, సాకు యావత్తు సా నిడగొట్టుకొని SA నిడగొట్టుకొని యావత్తు మధ్యలో రాసేస్తాం. సస్య మో MU మో సస్యము. SASYAMU. మీరేం చేయాలంటే చెప్పేటప్పుడు ఒక్కొక్క అక్షరానికి సా అన్నప్పుడు SA, స్యా SYA, మో MU మో చెప్పేటప్పుడు ఈ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలా. ఏ అక్షరానికి ఆ అక్షరం పదాలు అట్లా జోడించుకుంటూ వస్తేనే రీడింగ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయాల్సింది అదే. నెక్స్ట్ బుక్కులు కానీ నెక్స్ట్ విషయాలు కానీ మీకు బాగా అర్థం కావాలంటే ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేసుకొని పోవాలా. ఊకనే రాయడం ఒకటే కాదమ్మా, చెప్పడం నేర్చుకోవాలి. సస్యము, SASYAMU, సస్యము. అలా చదువుకుంటూ పోతా ఉండాలి బాగా నీట్గా. నెక్స్ట్ తీయన. తీయన, తీయన చూడండి, తీయన. తీ రాసి యాకు యావత్ ఇచ్చినాడు నా. తీయన. ఇంగ్లీష్లో ఈజీ. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ కొట్లాట. టీ ఉంది కానీ TI రాసినాం, THI రాసు కదా. తీయ YYANNA. ఇవి అర్థమైతేలే, ఇది అర్థమైంది, ఇది అర్థమైంది. మరి THI రాయొచ్చా TI రాయొచ్చా అంటే నీ ఇష్టం. THI రాసినా బాగుంటుంది, TI రాసినా ఓకే, తప్పేం లేదు. తీయన. ఇక్కడ మళ్ళీ TN అంటానంటే కష్టం. తీయన, THI కూడా రాయొచ్చు, TI కూడా రాయొచ్చు, నీ ఇష్టం.
వదిలేసినాం మీకే ఇంకా. ఓకేనా? రైట్. నెక్స్ట్ సత్యము. 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 సత్యము సారాసి తాకు యావత్తిచ్చి ము. సత్యము. సా అంటే ఎస్ఏ, తాకు యావత్తు ఇచ్చినాడు కాబట్టి ఫస్ట్ టీఏ ఇడగొట్టుకొని యావత్తును మధ్యలో పెట్టినాం. సత్యము. మో అంటే ఎంయు. ఇక్కడ మీకు డౌట్ రావాలి, సార్ సా అంటే ఎస్ఏ రాసినావు బాగుంది, తా అంటే టీహెచ్ఏ కదా, నేను దాన్ని ఇడగొట్టుకొని టీహెచ్ రాస్తే ఇక్కడ అంటే రాయొచ్చు. ఎస్ఏ టీహెచ్ వైఏ ఎంయు రాయొచ్చు. ఇప్పుడు మీకు ఒక లాజిక్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ సత్య అనే పేరు రాసేటప్పుడు రాయండి, ఇట్లా బాగుంటుంది. అప్పుడు ఇది కరెక్ట్ ఉంటుంది. ఓన్లీ సత్య అని రాసేటప్పుడు మాత్రమే టీహెచ్ రాయండి. ఎప్పుడైతే దాని పక్కన ఇంకా కొంచెం యాడ్ అయినాయో, ఇంకా ఎక్స్ట్రాలు వచ్చినాయో, అప్పుడు హెచ్ తీసేసేయండి, డైరెక్ట్గా వైఏ రాసేసేయండి. SATYAMU రాయండి. అదెందుకు సార్ అంటే ఉత్త సత్య అన్నప్పుడు బాగుంటుంది, కానీ సత్యము సత్యాన్వేషణ ఇట్లా రాసేటప్పుడు కొంచెం హెచ్చులు తీసేయండి అమ్మా. ఈ విషయం ఎవరైనా మాట్లాడతారంటే వింటా. ఎస్, అలో చేసిన మాట్లాడచ్చు ఎవరైనా ఈ విషయంగా డౌట్ ఉన్న వాళ్ళు అడగచ్చు. సత్యము. ఏం లేవు సార్, డౌట్ పోయేలా చెప్పారు. థ్యాంక్ యూ తల్లి. ఓకే, ఏం లేదు. ఇప్పుడు సత్య అని పేరు ఒక్కటే ఉందనుకో, మనం ఏం చేస్తామంటే SATHYA రాస్తే అందంగా ఉంటుంది. అప్పుడు డైరెక్ట్ గా SATYA రాస్తే ఓయబ్బా అంటాం, అది బాగుండదు మళ్ళీ. కాబట్టి అలా అర్థం చేసుకోవాలి. దాని ముందు కొంచెం ముందుకు పోయినప్పుడు ఇక్కడ కొంచెం కట్ చేసుకోవాలి తోక. అది రైట్, వెరీ గుడ్. TH కూడా రాయవచ్చు సార్? ఏమ్మా? TH కూడా రాయవచ్చు సార్? ఎక్కడ సత్య ఒకటే ఉంటే? ఇప్పుడు రాయడానికి ఇప్పుడు రాస్తే బాగోదు అంటున్నా నేను. సత్యములో రాయొద్దు. ఓకే సార్, రాయొద్దు అంతే. రాస్తే తప్ప అంటే లేదు, ఎవరు ఏం అనరు, ఏం కొట్లాడరు ఎవరు నీతో. ఓకేనా? అది స్పెల్లింగ్ తప్పు కాదా సార్? ఏ ఇంగ్లీష్ లో సుప్రీంకోర్టుకు పోదాం, నువ్వేం భయపడద్దు, రామ్ సార్ వస్తాడు నీ వెనక. అది నువ్వేం భయపడద్దు. మా ఒకటి చెప్తాను, అందరు వినండి. తెలుగు మన లాంగ్వేజ్, ఇది మనము తెలుగు నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. ఒకటి మన అదృష్టం ఏంటంటే నన్న బాగినండి అమ్మా, మంచి మాట చెప్తాను బాగినండి, అందరు వినాల్సిన మాట. ఇంగ్లీషు ఒక అక్షరం ముక్క, ఉదాహరణకు డాగ్ ఉంది నాన్న, డాగ్, DOG డాగ్. నేను DAG రాస్తానంటే నన్ను ఉరికిచి కొడతారు. అర్థం కాలే మీకు? ఒక చిన్న పదం, ఒక ఇంగ్లీష్ సార్ని, సార్ నేను ఇంగ్లీష్ టీచర్ పని చేస్తున్నా, నేను డాగ్ని DAG అని రాస్తాను అంటే నన్ను ఉరికిచి కొడతారు. DOGనే రాయాలి. నువ్వు ఏ టీచర్ అయినా నాకు డాగ్ అంటే DOGనే రాయాలి. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పదం ఉంది, ఇంగ్లీష్ పదం గురించి మాట్లాడుతున్నాను నేను, తెలుగు గురించి మాట్లాడట్లా. బాగినండి, అందరు బాగినండి అమ్మా. ఇక్కడ బట్ ఉంది, బట్ BAT రాస్తా నేను. బా అంటే మా సార్ చెప్పిండు BA, టీ అంటే టు అంటే టీ, బట్ అంటే నేను BAT రాస్తా అండి, నన్ను ఉరికించి కొడతారు. ఓయ్ ఓయ్ BUT, బట్ సార్ అంటే దీని అర్థం ఏంటంటే నాన్న, ఇది మన లాంగ్వేజ్ కాదు, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇంటర్నేషనల్ లాంగ్వేజీలో గుర్తుపెట్టుకోండి, ఒక అక్షరం కూడా ఏ నుంచి జెడ్ వరకు ఇది ఇలాగే రాయాలి. నువ్వేమైనా ఒక్క అక్షరాన్ని తీసి పెట్టినా స్పెల్లింగ్ మిస్టేక్ అని కొట్టేస్తారు. నీ ఇప్పుడు అర్థమైందమ్మా అందరికి? ఇది ఇంగ్లీష్లో జరుగుతుంది. తెలుగులో మేము అదృష్ట జాతకులం ఏంటంటే సరి చేసుకోండి, తప్పు లేదు, 99% రాయండి, ఏం కాదు, అన్ని కరెక్టే. దీన్ని మనము మెసేజింగ్ లాంగ్వేజ్ అంటాం. అర్థమైందా అందరికి? వాట్సాప్ మెసేజింగ్ లాంగ్వేజ్ అంటారు. వాట్సాప్ లో మెసేజ్ చేస్తాం, ఎంతమంది కరెక్ట్ రాస్తారు? ఎంతమంది కరెక్ట్ రాస్తున్నారు? 99% అందరూ ఊకనే నేను, NENU నేను. ఇప్పుడు నేను చెప్పేదంతా మెసేజింగ్ లాంగ్వేజ్ అంటే అర్థమేమి, నాకు చదువు రాదు అని ఇంగ్లీష్ లో రాస్తుంటారు మీరు, కానీ లోపల తెలుగు ఉంటది. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలే?
అర్థమైంది సార్. అర్థమైంది సార్. మనం రాసేదంతా తెలుగే, కానీ ఇంగ్లీష్ లో రాస్తుంటాం టైపు. లెటర్స్ ఇంగ్లీష్. లెటర్స్ అన్ని ఇంగ్లీష్ లో రాస్తుంటాం. ఇది నేర్చుకోవడం వల్ల 3 బుక్కులు నేర్చుకోవడం వల్ల మీరు దాంట్లో రాజులైతారు. ఇంకొకటి, మీరు మామూలుగా ఇంతకు ముందు రికార్డ్ చేసి పంపించాలి అలాంటివి చాలా మంది చేస్తూ ఉంటారు, టైప్ చేయరు ఎవరు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ రోజు నుంచి మీ ఫ్రెండ్స్ కి బంధుమిత్రులకి టైప్ చేయండి ఇంగ్లీష్ లో. వాళ్ళు నీ దగ్గర రెస్పాన్స్ చూడండి ఎలా ఉంటుందో. నువ్వేనా ఇంత బాగా చక్కగా రాస్తున్నావు స్పెల్లింగ్లు అంటారు. అనకపోతే నేను ఛాలెంజ్, నేను వృత్తి ధర్మం వదిలేస్తా, టీచర్ ధర్మం వదిలేస్తా. అర్థమవుతుందా మీకు? ఈరోజు మీరు ఈ వీడియోలు గనక ఈ చెప్తున్న క్లాసులు గనక మీరు గనక కరెక్ట్ గా రాస్తుంటే అయితే గనక ఇక వాట్సాప్ మెసేజ్లు మీరు ఊపేస్తుంటారు నాకు తెలిసి. సార్ రాస్తున్నాం సార్, ఇవి తప్పులు పోకుండా రాస్తున్నాం, కానీ వాట్సాప్ అదే- రాయడం తప్పు పోతుంది. తప్పుపోతుందంటే ఈ రోజు కాకపోతే ఇంకో రోజు పోతుంది నాన్న, ఓకేనా? అది ఇప్పుడు మీరు చెప్పేది అన్ని కరెక్ట్ రాస్తున్నాం. అంతే. ఇప్పుడు నువ్వు రాస్తున్నావు అంటే ఇక నువ్వు మెసేజ్కి యు ఆర్ రైట్, సిగ్నల్ వచ్చేసినట్టే నీకు, ఇక గుర్తు పెట్టుకో, ఓకేనా? రైట్, వెరీ గుడ్. టైం అవుతుంది, ముందుకు పోదాం. ఓకే, సత్యము అయిపోయిందమ్మా. SATYAMU, సత్యము. నెక్స్ట్ ఇంకో పదం పత్యము. పత్యము ఎప్పుడైనా ఏదైనా ఏదైనా రోగాలు గీగాలు వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా పత్యం పెడుతూ ఉంటారమ్మా. ఇది తినకూడదు అది తినకూడదు, దాన్ని పత్యము అంటారు. సో పత్యము చూడండి, థాకు యావత్తు ము, పత్యము. పత్యము పత్యము చూడండి, పత్యము. అంటే పిఏ, థాకు యావత్తు THE అని ఇడగొట్టి యావత్తును మధ్యలో పెడితే PA పత్య, ము అంటే MU, ము. 3 కటింగ్లు, పత్యము, PATHYAMU, పత్యము అట్లా రాయాల. నెక్స్ట్ ఇంకొక పదం రాయండి, పయ్యద. పయ్యద పయ్యద పయ్యద. పారాసి ఏ అంటే యాకు ఎత్వమిచ్చి యావత్తిచ్చి దా, పయ్యద. యాకు ఎత్వం ఇచ్చాడమ్మా, ఇంగ్లీష్లో కూడా అంతే. అంటే పిఏ రాసి, ఏ అంటే వయ్యి, యావత్తు ఇట్లా పెట్టి, దా అంటే డిఏ, పయ్యద. PAYYEDA, పయ్యద. పయ్యద, PAYYEDA, పయ్యద. ఇక్కడ దా ఉంది కదా అని DHA రాయకూడదు, అవసరం లేదు. రాసిన తప్పేం కాదు. దా ఉంది కదా సార్ నేను DHA రాస్తానంటే రాయి, తప్పేం లేదు. కానీ కొంచెం పదం పెద్దగా ఉంటుంది కాబట్టి హెచ్చులు కోసేస్తాం అంతే. ఇక ఇంకోటి అందరు గమనించాలి, ఈ తీసేసే ప్రోగ్రాంలో హెచ్ నంబర్ 1 స్థానం. ఇంగ్లీష్లో నువ్వు రాస్తున్నావు అంటే హెచ్లతోనే పోరాటం ఉంటుందమ్మా. హెచ్ అంత పవర్ఫుల్ వర్డ్, అక్షరం అది, లెటర్ అది. అర్థమైందమ్మా? ఈ విషయంగా ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి, డౌట్ ఉన్న వాళ్ళు. అమ్మ మాట్లాడవచ్చు. ఇప్పుడు నేనేమంటున్నా, ఏదైతే ఎక్స్ట్రా వస్తూ ఉందో మీరు గమనిస్తే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గమనిస్తే ఒకే ఒక అక్షరం అందరితో ఆడుకుంటా ఉంది. అర్థమైందా? అర్థం కాలేదమ్మా? అర్థమైంది సార్. ఏదది అక్షరము? హెచ్. అదే దొంగ అక్షరం అది. అర్థమైందా? అదొక్కటే, మళ్ళీ వేరేది కాదు. అన్ని దాంట్లో దూరుతుంటది అది, అన్ని దాంట్లో దూరుతుంటదమ్మా. ఏమ్మా? ఒక చోట వస్తుంది, ఒక చోట రావట్లేదు అది సార్. అర్థం చేసుకోగలిగితేనే, హెచ్ను అర్థం చేసుకుంటే మన హెచ్చులు తెలుస్తాయి. అర్థమైంది ఇప్పుడు? అదొక్కటే ప్రాబ్లం. అదే హెచ్చు, అదే హెచ్చు. డౌట్ సార్. చెప్తాలి. ఏదో ఇప్పుడు పత్యము అన్నారు కదా సార్, పత్యము అవునమ్మా. ఇప్పుడు నేను తారాసి యావత్తు ఇచ్చేసినాం మీరు చెప్పకముందే. అవునమ్మా. అయితే ఈ తారాసారు కదా సార్, అక్కడ మిస్టేక్ అవుతున్నాయి సార్. ఏం కాదు, చిన్న తాను పెద్ద చూసుకొని రాయండి, పెద్ద తా వస్తుంది అంతే. ఓకే సార్. అందుకే ఇంకోటి ఏంటంటే, ఆ సౌండ్స్ వెరీ ఇంపార్టెంట్. అదే మామూలుగా త్యా వేరు చూడండి, ఇప్పుడు మామూలు త్యా వేరు, పత్యము, పత్యము, ఇవన్నీ నాన్న యాక్చువల్ గా మనం నేర్చుకునేది చాలు. మనకున్న నాలెడ్జ్ తో మనం నేర్చుకుంటున్నాం, రాస్తున్నాం, పర్వాలేదు, సంతోషపడండి. ఎందుకంటే పిల్లలం కాదు. ఇంకోటి ఏంటంటే, తెలుగు అంతరించిపోతుంది. ఈ రోజు మనస్ఫూర్తిగా చెప్తున్నమాట, తెలుగు అంతరించిపోతుంది. ఇట్లాంటి లోకంలో తెలుసో తెలియక ఒక 30 మంది వచ్చి కూర్చొని, ఈ రోజు 40 మంది అయినారు, ఇప్పుడు 37 మంది కూర్చున్నారు. నిన్న 30 మంది, ఈ రోజు 37 మంది కూర్చుంటున్నారు. తెలుగు మీద మర్యాద, తెలుగు గౌరవంతో నేర్చుకుంటున్నామమ్మా ఈ వీడియోలతో.
అర్థమైందా? సో తెలుగు నేర్చుకుంటున్నాం, అట్ ది సేమ్ టైం ఇంగ్లీషు నేర్చుకుంటున్నాం కాబట్టి గౌరవం అంతే. ఓకేనా? రైట్. సార్ ఉండమ్మా. ఎవరో సార్ అంటారమ్మా, మాట్లాడచ్చు. చెప్పమ్మా. పత్తిము దగ్గర మనం ఫస్ట్ పెద్ద తా రాసాం కదా సార్, అవునమ్మా. హెచ్చు పెట్టాం. అదే చిన్న తా రాసినప్పుడు హెచ్చు పెట్టాం కదా సార్, ప్రాబ్లం లేదా? మనం ఆయ్, ఇప్పుడు ఇంగ్లీష్ నేనేమంటున్నా, తెలుగులో నువ్వేం రాస్తే దానికి ఇంగ్లీష్ అంతే. ఇది కరెక్షన్ అదే కాదు మనం- ఇంపార్టెంట్. ఇప్పుడు పథ్యము అనేసి ఇప్పుడు ఒత్తుతా చూడండి, పెట్టాం. అది ఇప్పుడు మామూలుగా చూడండి, పెట్టాం. ఉండండి, నేను ఆటకే పోతా, ఆ పదం కాటికే పోతా. ఇప్పుడు చూడు, ఇక్కడ ఉంది కదా, అవును సార్. ఇప్పుడు పెద్ద తా ఉన్నప్పుడు నువ్వు రాసిన తెలుగుకి ఇంగ్లీషు ఓకే సార్. నువ్వు ఒకవేళ మనకు రాదు, సరే మనం జనరల్ గా రాద్దాం, పత్యము ఇలా రాసావమ్మా, అప్పుడు నువ్వు అది తెలుగుని అనుకుంటే PATY రాయి చాలు. అలాగే అందుకే నేను ఒకటే మాట అంటున్నా, ఇందాక కూడా నేను అదే అన్నా, ఒక హెచ్చులు చేసేది ఈ తెలుగు నుంచి ఇంగ్లీష్ రాసేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఒక హెచ్చు కాడ మాత్రమే. అది పెట్టినా పెట్టకపోయినా మీకేం పెద్ద ప్రాబ్లం కాదు. మనసుతో ఆలోచన చేసి హెచ్చులు పెట్టాలన్నా వద్దా, తీసేయాలన్నా వద్దా, ఈ వీడియోలు చూస్తే మీకు అన్ని క్లారిటీ అవుతాయి. ఆ వీడియోల వల్ల లాభం ఏంటి అంటే, ఒక హెచ్చులు పెట్టడం ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడ తీసేయాలి, ఎక్కడ తీసేస్తే బాగుంటుంది అని తెలుసుకోవడానికే మా వీడియోల ప్రయత్నం. అర్థమైంది? ఇప్పుడు ఇంకోటి, పెడితే నిన్నెవరు ఏమంటారు, పెట్టకపోయినా వచ్చి తిట్టే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇది కేవలం జస్ట్ జనరల్ గా, కానీ అటుపక్క ఇటుపక్క స్పెల్లింగ్స్ అయితే నేర్చుకోండి, అది చాలు. ఓకేనా? అది ఈ ఒత్తుతా కన్ఫర్మ్ గా పెట్టాలి సార్ హెచ్చు. పెట్టమ్మా, పత్యము అంతే కదా, THYAMU పత్యం అట్లా. ఓకేనా? రైట్, ముందుకు పోదాం. పయ్యద, PAYYE, ఈ అని ఎందుకు వచ్చిందంటే ఏను ఈగా మార్చాము, ఏతో వస్తే ఈ రాయాలి, దా అట్లా. ఇక్కడ DHA పెట్టచ్చు అని దా ఉంది కాబట్టి పెట్టుకో, తప్పలేదు. కానీ ఈ పయ్యదలో ఇది గట్టిగా ఒత్తం చూడండి, ఒకనే పయ్యద లైట్కి వెళ్ళిపోద్ది దా, అందుకని DA రాస్తే బాగుంటుంది. ఒకవేళ ఒత్తినాం అనుకోండి, పయ్యద్ద అన్నాం అనుకోండి, అప్పుడు హెచ్చుపెట్టు. ఒత్తేటాలకు అంటే పదం యొక్క ఒత్తడం బట్టి, అక్కడ మనం ఆ స్ట్రెస్, ఆ గట్టిగా పలికడం బట్టి మనం అక్కడ హెచ్చు పెడదామా వద్దా కూడా ఆలోచన చేయొచ్చు. అర్థమైందమ్మా? క్లియరా అమ్మా? వెరీ గుడ్, సూపర్ తల్లి, సూపర్ అమ్మా. ఇక్కడ కొట్లాడేది ఏం లేదు, చల్లగా పోదాం ముందుకి. రైట్, నెక్స్ట్. వీడ్యము, 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 వీడ్యము చూడండి, వీడ్యము, వీడ్యము. వీ అంటే VEE, డాని ఎడగొట్టుకొని యావత్తు మధ్యలో DYA, ము అంటే MU, వీడ్యము, VEE DYA MU, వీడ్యము, వీడ్యము, వీడ్యము. తథ్యము మళ్ళీ సేమ్ అట్లాంటిదే వచ్చే చూడు, తథ్యము అంటే ఖచ్చితంగా అంటాం కదా, అలాగా. తథ్యము, జరుగుట తథ్యము అంటారు. తథ్యము చూడండి, తథ్యము, తథ్యము. ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చా ఎచ్చుతో పోటాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది, అందరూ మాట్లాడాల్సిన పదం ఇది. చూడండి ఒకసారి గమనించండి, అందరూ మాట్లాడచ్చు. ఇప్పుడు ఉండండి ఒక్క నిమిషము, ఇప్పుడు మాట్లాడచ్చు. చూడండి, తథ్యము అని ఉంది. చూడండి, స్పెల్లింగ్ ఎలా రాస్తాం కామన్గా? తా అంటే THA రాస్తాం జనరల్ గా. తా ఉంది ఇక్కడ, మళ్ళా THYA, మళ్ళీ THYA, ము అంటే MU. చూడండి, తథ్యము ఇలా ఉంది. మరి నేను ఇంగ్లీష్ ఏం రాసినా చూడండి, ఇక్కడ ఒక హెచ్ లేపేసిన, ఇక్కడ చూడండి, ఒక ఫస్ట్ స్టార్టింగ్ లేపేసిన, మధ్యలో మాత్రం పెట్టినా. ఎందుకు మధ్యలో, వినమ్మా, ఎందుకు మధ్యలో రాసినాను, స్టార్టింగ్ లో ఎందుకు ఎత్తేసినాను చెప్పండి అమ్మా. అలా కాదు, ఎక్కడ స్ట్రెస్ ఎక్కువ అంటే ఇది చిన్న తా కాబట్టి, అంటే చిన్న తా ఉంది కాబట్టి కొంచెం HA రాసుకుంటే ఊరికే TA రాసిన. ఇక్కడ పెద్ద తా ఉంది, ఇంకా అది ఒక ఇంట్లో ఫాదర్ లక్ ఉంది అది, కాబట్టి దానికి నేను ప్రిఫరెన్స్ ఇచ్చిన THYA, తథ్యము. ఇప్పుడు అర్థమైందమ్మా? తిరుపతి అన్నదానికి కూడా అట్లా ఒకటి తీసేయాలి. అంతేనమ్మా, అంతే. ఇప్పుడు తిరుపతి రాసేటప్పుడు కూడా చిన్నగా పలుకుతాం, మీరు గమనించండి. పలకడంలో చిన్నగా పలుకుతాం కాబట్టి TI రాస్తాం. అర్థమైందా? లాజికల్ అది. తిరుపతి అనరు, అనరు, తిరుపతి, TIRUPATI, అది లాజిక్ అంతే, వేరేది ఏం లేదమ్మా. ఓకే, తథ్యము, THYAMU, తథ్యము. ఎందుకంటే అది లాజిక్. నెక్స్ట్,
లభ్యము 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 చూడండి ఇక్కడ కూడా అంతే భాకు యావత్తు ప్రిఫరెన్స్ ఇచ్చేది ఇక్కడ లభ్యము లభ్యము ఇంగ్లీష్లో రాసేటప్పుడు లాంటి ఎలియే భాకు ఎచ్చు పెట్టినాడు చూడండి ఎందుకంటే ఇందాక థాక్ ఎట్లాగైతే ఎచ్చు పెట్టిండో అలాగే లభ్యము బిహెచ్వైఏ ము ఎంయుము లభ్యము లభ్యము ప్రిఫరెన్స్ అనమాట ఏ అక్షరంలో ఏం ఎట్లా పెట్టాలనేది నేర్చుకోవడమే తెలుగు యొక్క సారాంశం తెలుగుని ఇంగ్లీష్ రాయడం సారాంశం అది లభ్యము నెక్స్ట్ పుష్యము 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 ఇక్కడ చూడండి పూ రాసి షాకు యావత్ ఇచ్చాడు ము పుష్యము పుష్యము ఇక్కడ ఇంగ్లీష్లో రాసేటప్పుడు మామూలుగా పు అంటే పియు షా ఉంది కాబట్టి ఎస్హెచ్ఏ వైను మధ్యలో పెట్టాడు ము అంటే ఎంయు పుష్యము పియు ఎస్హెచ్వైఏ ఎంయు పుష్యము పియు ఎస్హెచ్వైఏ ఎంయు పుష్యము పెద్దగా తప్పేం లేదు పెద్దగా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ పుష్యము పియు ఎస్హెచ్వైఏ ఎంయు పుష్యము నెక్స్ట్ ఆజ్యము 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 చూడండి ఆజ్యము ఆజ్యము ఆ అంటే ఏ రాయండి జాకు యావత్ అన్నప్పుడు జేఏ నిడగొట్టి యా మధ్యలో పెట్టాలమ్మా ఏ జేవైఏ ఆజ్యము ఎంయుము ఆజ్యము 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 ఏ జేవైఏ ఎంయు ఏ జేవైఏ ఎంయు ఆజ్యము వాక్యము 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 క్యము వాక్యము వారాసి అంటే వాకు దీర్ఘమిచ్చి కాకు యావత్తు ము వాక్యము వా అంటే విఏ రాయాలి కా ఉంది కేఏ నిడగొట్టుకొని యావత్తు మధ్యలో పెట్టాలి కేవైఏ అవుతుంది ము అంటే ఎంయు రాయాలి వాక్యము విఏ కేవైఏ ఎంయు వాక్యము వాక్యము విఏ కేవైఏ ఎంయు వాక్యము కుడ్యము బాగినండమ్మా కుడ్యము కు డాకు యావత్తు ము కుడ్యము 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 కు రాసి డాకు యావత్తు ము కుడ్యము కుడ్యము ఇంగ్లీష్ చూడండి కు అంటే కేయు కు డాని ఇడగొడితే డిఏ ఇడగొట్టి యావత్తు మధ్యలో పెడతాడు డివైఏ ము అంటే ఎంయు కుడ్యము కేయు డివైఏ ఎంయు కుడ్యము కుడ్యము కేయు డివైఏ ఎంయు కుడ్యము అంత సింపుల్ పదాలు ఇవి నెక్స్ట్ పుణ్యము 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 ఇక్కడ పుణ్యములో మామూలు చిన్న రాయకూడదమ్మా ఎప్పుడైనా కానీ పుణ్యములో కొన్ని పదాలు అలా గుర్తుండుకోవాలి మనం ఓహో పెద్దనా ఎట్లాంటి పదాలు వాడతారు చిన్ననా ఇప్పుడు కన్య ఉంది చిన్ననా వాడతారా పెద్దనా వాడతారమ్మా కొంచెం మాట్లాడండి అమ్మా ఇప్పుడు తల్లులు ఇప్పుడు కన్య ఉంది చిన్ననా వాడతారా పెద్దనా వాడతారా కన్యలో ఇదే వాడతాం సార్ అమ్మా పెద్దది వాడతారమ్మా కన్య ఇలా రాస్తారమ్మా అమ్మా ఇలా రాస్తారా తల్లి చిన్ననా సార్ అది అట్లా అదే ఇది లాజిక్ అన్నమాట అంటే రాయంగా నేర్చుకోంగా తెలుసుకోంగా మనం నేర్చుకోవాల్సిన పద్ధతులు అర్థమైందా ఇప్పుడు పుణ్య అంటే ఇట్లా రాయలేవు నువ్వు పుణ్య అంటే చిన్నగా రాయలేవు అర్థమైందా పుణ్యము అమ్మ అమ్మ పుణ్య అంటే ఇలా రాయలేవు పుణ్యాన్ని ఇలాగే రాయాలి పుణ్యము అంటే ఇలాగే రాయాలి కన్య అంటే ఇలా రాయాలి అది లాజిక్ అనమాట అంటే నేర్చుకునే వాళ్ళకి అర్థమవుతుంది అది ప్రతిరోజు ఈతలాడేవానికి అర్థమవుతుంది లోతు ఎంత ఉందని అది నెక్స్ట్ పుణ్యము పియు పు నాకు ఎన్ఏ వై పుణ్యము ఎంయుము పుణ్యము
ఒకవేళ కన్యా రాయాలంటే ఇట్లా రాస్తాం, కన్యా నా రాసి యావత్తు రాస్తాం, అప్పుడు KANYA రాస్తాం. అది ఇంగ్లీష్లో అలాగే వస్తుంది, కానీ తెలుగులో మాత్రం మనం చూసుకొని రాయాల్సి వస్తుంది. అదే తెలుగు విశిష్టత, తెలుగుకున్న గౌరవం, అదే మన భాష, స్వభాష. నెక్స్ట్ హాస్యము. హాస్యము, హాస్యము చూడండి, హా దీర్ఘం, హాస్య సాకు యావత్తు ము. హాస్యము, హా అనుంది కాబట్టి హెచ్ఏ రాయండి. స్యా SYA, ము MU. హాస్యము HASYA MU, హాస్యము. HASYAMU, హాస్యము అంటే నవ్వు అని అర్థం. హాస్యం కామెడీ, ఇంగ్లీష్లో కామెడీ అంటారు. హాస్యం. ఆరోగ్యం రాయండమ్మా. ఆరోగ్యం, ఆరోగ్యం, ఆరోగ్యం. గాకు యావత్తు సున్నా. ఇక్కడ చూడండి సున్నా వచ్చింది. ఇప్పుడు ఆరోగ్యం చూడండి, ఆ అంటే ఏ రాయండి, రో అంటే RO రాయండి. గాకు యావత్తు ఇచ్చాడు కదా, గాని ఎడగొట్టుకోండి, యాను మధ్యలో పెట్టండి, జీవయ్య అవుతుంది. సున్నా కాడ అమ్మ అన్నాడమ్మా. ఇందాక మనం అన్న అనుకునే వాళ్ళం ఎన్ను రాశాం. ఇప్పుడు మ ఎం రాయాలి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అన్ను రాయేశారు, ఆరోగ్యం కాదు, ఎన్ను రాదు ఇక్కడ. ఆరోగ్యం, ఆరోగ్యం స్పెల్లింగ్ ఎలా చెప్పాలి, AROGYAM, ఆరోగ్యం, ఆరోగ్యం, AROGYAM, ఆరోగ్యం. చెప్పేటప్పుడు AROGYAM అట్ట చెప్పాలి. స్టైల్ ఫాస్ట్నెస్ పెంచుకొని స్టైల్ చెప్పాలి. ఆరోగ్యం. నెక్స్ట్ రాజ్యము. రాజ్యము, రామరాజ్యము. ఇది మన రాజ్యం, ఇది రామరాజ్యం. ఇది రాజ్యము, రాజ్యము, జాకు యావత్తు ము, రాజ్యము. రా అంటే RA, JYA, జాకు యావత్తుంది కాబట్టి జేని ఎడగొట్టుకొని యా మధ్యలో రాయాలి. ము అంటే MU, రాజ్యము. RAJYAMU, రాజ్యము. నెక్స్ట్ అక్కయ్య. అక్కయ్య, అక్కయ్య చూడండి, ఆ కాకు కావత్తు, యాకు యావత్తు, అక్కయ్య, అక్కయ్య. ఇంగ్లీష్లో కూడా చూడండి, ఆ అంటే ఏ రాయండి. కాకు కావత్తు వచ్చింది కాబట్టి KKA, పైన కాను ఎడగొట్టుకొని కింద కాను ఒత్తుగా పెట్టాలి. KKA అక్క, యా YAని ఎడగొట్టుకొని యావత్తు మధ్యలో పెట్టాలి. అక్కయ్య, KKA YYA, అక్కయ్య, అక్కయ్య, KKA YYA, అక్కయ్య. ధాన్యము, ధాన్యము. నెక్స్ట్ పదం ధాన్యము, ధాన్యము, ధాన్యము. DHA, నాకు యావత్తు NYA, ము మాకు కొమ్మిచ్చాడు, ము MU, ధాన్యము. DHA NYA. ఇక్కడ మీరు గమనించాలి, ఇప్పుడు మాట్లాడాలి. DA రాయొచ్చు కదా సార్ అని డౌట్ రావాలి మీకు. ఇప్పుడు ధాన్యములో ఒక్క నిమిషం చెప్పండి అమ్మా. అమ్మా ఇప్పుడు DA రాద్దామా DHA రాద్దామా ఇప్పుడు చెప్పండి. DHA సార్. లాజిక్ అర్థమైంది. ఎందుకంటే ఆ పలికే విధానంలో ధాన్యము అనము, ధాన్యము వత్తుతాం, అక్కడ బాగా గట్టిగా పలుకుతాం కాబట్టి హెచ్చు రాస్తేనే అందం. ధాన్యము అట్లా అమ్మా. అది లెక్కాచారం అమ్మా, బాగుంది తల్లి. నెక్స్ట్ సాధ్యము, సాధ్యము. బాగా వినండి, సాధ్యము,
ధ్య ఇప్పుడు చూడంగానే మీకు అర్థమైపోవాలి మధ్యలో హెచ్ వస్తుందా రాదా అని. ఇప్పుడు మీకు అవకాశం ఇస్తాను, వస్తుందా లేదా చెప్పాలి నెక్స్ట్ పదంలో. మాట్లాడండి ఇప్పుడు చూద్దాం, ఉండండి. వస్తుందా? ఏ యాంగిల్లో నుంచి చూసి చెప్తివి హెచ్ వస్తుందని? మధ్యలో పెద్దదా వస్తుంది. వెరీ గుడ్. ఇదే చూడమ్మా చదువు అంటే. ఏమి సార్ మాకు ఎట్లా అర్థమవుతుందంటే ఇదే అర్థం చేసుకునే పద్ధతి. ఎప్పుడైతే ఈ చిన్న చిన్న లాజిక్స్ ఎవరైతే తెలుసుకుంటారో మీరు తెలుగులో పండితులు కూడా అవుతారు. ఏమ్మా మంచిగా రాస్తారు, ఏం కాదు. ఓకే, ఇంకా ఇంగ్లీష్లో అంటే ఇంకా ఆడుకుంటారు. అది ఇంగ్లీష్ రాసేది కాకుండా తెలుగు కూడా బాగా వస్తుంది సార్. మరి ఇప్పుడు తెలుగులో ప్రాధాన్యత వస్తుంది, అటుపక్క ఇంగ్లీష్ కూడా. ఈ మెటీరియల్ అంతా ఇదేనమ్మా. 3వ బుక్ ప్రాధాన్యత అంతా అది. అది ఓకే, రైట్. సాధ్యము చూడండి, ఎస్ఏ సా ధ్య డిహెచ్వైఏ మో ఎంయు మో సాధ్యము. ఎందుకు హెచ్చు పెట్టినారంటే నువ్వు ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్తావు, ఏం లేదు అక్కడ పెద్ద ధా ఉంది చూసుకోపో అంటావు, అట్లా అంతే, వేరేదేం లేదు. నెక్స్ట్ లేహ్యము. లేహ్యము 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 లే హాకు యావత్తిచ్చి మో లేహ్యము. ఇక్కడ లే అంటే ఎలి రాయండి, హాకు హెచ్ఏ మధ్యలో యావత్తు వై మో అంటే ఎంయు. లేహ్యము లేహ్యము LEHYA MU లేహ్యము లేహ్యము LEHYA MU లేహ్యము. నెక్స్ట్ దయ్యము. దయ్యము 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 చూడమ్మా, దయ్యము దయ్యము. దా అంటే మామూలుగా ఇప్పుడు డిహెచ్ఏ రాద్దామా వద్దా? ఇప్పుడు చెప్తారు మా వాళ్ళు, కరెక్ట్గా చెప్తారు, టెంకాయ కొట్టినట్టు చెప్తారు ఇప్పుడు మా వాళ్ళు. డిహెచ్ఏ వద్దా డిఏ రాయాలన్నా? కరెక్ట్గా ఏది? ఎందుకు డిఏనే రాద్దాము? సన్నగా పలుకుతున్నాం అంతే. లాజిక్ తెలుసుకున్నారమ్మా ఈరోజు. నాకు ఆనందంగా ఉంది, మీకు కాదు, నాకు ఆనందంగా ఉంది. ఆ పలికే విధానంలో కూడా మనకు హెచ్చులు పెట్టాలన్నా వద్దా అనేది తెలుస్తుంది నాన్న. క్లియరా? శబాష్. అదే అదే ఆడపుల్లలు అంటే ఈరోజు కనపడరు నాకు. ఓకే, బాగా చెప్తున్నారమ్మా. అది అర్థం చేసుకోగలగాల. ఊకనే నన్ను అది రాతున్నా ఇది రాతున్నా కాదు ఇంపార్టెంట్. వెరీ గుడ్. ఓకే, దయ్యము అంటే డిఏ రాసి YYA MU దయ్యము. నెక్స్ట్ బియ్యము. బియ్యము 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 చూడండి, బియ్యము బియ్యము బియ్యము. బి అంటే BI, యాకు యావత్తు YYA, మో అంటే MU బియ్యము BI YYA MU. మరి నేను ఇక్కడ BHA రాయొచ్చా అంటే రైట్ రాస్తావు, పెద్దది లేదు కాబట్టి నేను హెచ్ రాయను అంతే. అది లాజిక్. బియ్యము BI YYA MU బియ్యము అయిపోయానమ్మా. నెక్స్ట్ కయ్యము. కయ్యము కయ్యము కారాసి యాకు యావత్తు మో కయ్యము. కయ్యము ఇంగ్లీష్లో కా అంటే కేఏ, యాకు యావత్తు YYA, మూ అంటే MU కయ్యము. KA YYA MU కయ్యము. కయ్యము అంటే కొట్లాట అని అర్థం. కయ్యము. నెక్స్ట్ అన్నయ్య. అన్నయ్య చూడండి బాగినండి, అన్నయ్య. ఆ రాసి నాకు నావత్తీయాలి, యాకు యావత్తీయాలి. అన్నయ్య ఒత్తి పలుకుతున్నాం కాబట్టి ఒత్తులు వచ్చినాయి. అన్నయ్య ఇంగ్లీష్లో అంటే ఏ రాయండి, నాకు నావత్తు NNA, యాకు యావత్తు YYA. అన్నయ్య ANNA YYA అన్నయ్య. ANNA YYA అన్నయ్య. నెక్స్ట్ సయ్యాట. సయ్యాట
సయ్యాట. సయ్యాట. సా అంటే ఎస్ఏ, యా వైవైఏ, టా అంటే టిఏ. ఇక్కడెక్కడ హెచ్చులు లేవు. సయ్యాట అంత సీదా ఉంది. ఎస్ఏ వైవైఏ టిఏ సయ్యాట. రొయ్యలు. 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 రో రాసి యాకు యావత్తిచ్చి లూ పెట్టినాడు. రొయ్యలు ఇంగ్లీష్ రాసేటప్పుడు రో అంటే ఆర్ఓ, యా వైవైఏ, లు అంటే ఎల్యు. రొయ్యలు. ఆర్ఓ వైవైఏ ఎల్యు. రొయ్యలు. రొయ్యలు. కొంచెం ఫాస్ట్ పోయినా చూసుకోండి ఏమన్నా ఉంటే. రొయ్యలు. ఆర్ఓ వైవైఏ ఎల్యు. రొయ్యలు. మాన్యము. 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 చూడండి. అయ్యో ఎడబాయ్ ఇది. మాన్యము లేదా? ఓకే. మాన్యము రాయండమ్మా. మాన్యము. మా అంటే ఎంఏ, న్యా ఎన్వైఏ, ము ఎంయు ము. మాన్యము ఎంఏ ఎన్వైఏ ఎంయు. మాన్యము చిన్న పదమే, ఇదేం పెద్ద కష్టమేం కాదు. ఉయ్యూరు కొంచెం కష్టమైంది. ఉయ్యూరు. ఉయ్యూరు. యు. ఊ అంటే మామూలు ఊ రాయండి. యు. యు రాసి వై యావత్తు. ఉయ్యూరు. 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 ఊ అంటే యు రాస్తాము. యు వైవైయు. రు అంటే ఆర్యు. ఉయ్యూరు. యు వైవైయు ఆర్యు. ఉయ్యూరు. ఉయ్యూరు. అర్థం చేసుకుంటే ఈజీగానే ఉంది, పెద్ద కష్టమేం కాదు. ఉయ్యూరు. యు వైవైయు ఆర్యు. ఉయ్యూరు. ఇప్పుడు 4 అక్షరాల పదాలమ్మా. 4 అక్షరాల పదాలు. ఒక 5-6 ఉన్నాయి, చెప్పుకొని వెళ్ళిపోదాం, అయిపోద్ది. నైవేద్యము. సొంతంగా రాయండి, బాగా నీట్గా రాయండి. ఇప్పుడు 4 అక్షరాల పదాలు, కొంచెం టైం తీసుకోండి. నైవేద్యము. నైవేద్యము. చూడండి. నై నేకు ఐత్వం. నై వే ద్యము. నైవేద్యము. ఇంగ్లీష్లో చూడండి. నై నై ఎన్ఏఐ నై. ఇక్కడ వై రాయకండి అమ్మా, ఎన్ఏఐఏ రాయండి. నై వే విఏ వే ద్య. ఇక్కడ డివైఏ రాయొచ్చు, హెచ్ కూడా పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, తప్పులేదమ్మా. పెద్ద పదం కదా, రాయాల్సిన అవసరం లేదు, రాయాల్సిన తప్పేం లేదు, ఏమి అనుకోను. చిన్నదానే, మీరేం పెద్ద దా ఏం పలికేది అవసరం లేక. నైవేద్యము. వైఏ ఎంయు నైవేద్యము. ఎన్ఏఐ విఈ డివైఏ ఎంయు ఇలాగైనా రాయండి. ఎన్ఏఐ విఈ డిహెచ్వైఏ ఎంయు రాసినా తప్పేం లేదు. నైవేద్యము. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి తర్వాత. ఓకే. నెక్స్ట్ ఆతిథ్యము. మళ్ళీ ఆతిథ్యము బాగా పలికేది వినండి అమ్మా. ఆతిథ్యము. మధ్యలో అంటే లాస్ట్ దాంట్లో పెద్ద పదాలు వస్తాయి, పెద్ద అక్షరాలు వస్తాయి. ఆతిథ్యము. ఆతిథ్యము. చూడండి ఇక్కడ చూడండి, గమనించండి. ఆతి ఇవి చిన్నవి, ఇవి థ్య పెద్దది, మో. ఇట్లాంటప్పుడు కొంచెం ఇంగ్లీష్లో చూసుకోండి. ఇప్పుడు ఆ ఏ తి చిన్నదే ఉంది కాబట్టి టీఐ రాసినా వర్కౌట్ అవుతుంది. వాస్తవానికి ఇక్కడ హెచ్చు ఉండకూడదు, అవసరం కూడా లేదు. ఈ లెక్క ప్రకారంగా అయితే ఆతిథ్యము కావాలంటే ఇక్కడ వై హెచ్వై రాయండి. ఇప్పుడు మాట్లాడండి కొంచెం, ఎందుకు అనేది ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవరన్నా మాట్లాడచ్చు. ఇప్పుడు పైన నేనేం చేశా, టీకి టిహెచ్ఐ రాశా జనరల్గా, కానీ వద్దు, అవసరం లేదు. ఎందుకు వద్దన్నాను అంటే ఇది చిన్న తీ కాబట్టి ఉత్త ఏటీఐ రాయండి చాలు. మళ్ళీ నెక్స్ట్ పెద్దది వచ్చింది చూడండి, కాబట్టి అప్పుడు టిహెచ్వైఏ రాయండి చాలు, అద్భుతంగా ఉంటుంది. ఆతిథ్యము అంటే ఏటీఐ టిహెచ్వైఏ ఎంయు. ఆతిథ్యము. డౌట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మాట్లాడవచ్చు 2 సెకండ్లు.
మీరు ఆల్రెడీ రాశారు కదా సార్ ఫస్ట్ నేను రాశాను, తప్పులు చెప్తున్నా. ఇప్పుడు నేను ఎప్పుడో రాశానమ్మా. ఓకే సార్. ఓకే సార్. అది అలా రాయకూడదు, ఇలా రాస్తే ఇంకా మంచిగా ఉంటదని చెప్తున్నా. తప్పేముంది? ఓకే ఓకే సార్. అర్థమైందా? కరెక్టే ఇప్పుడు సార్ అర్థమైంది వచ్చింది సార్. కనుక ఆ రోజు రాసేటప్పుడు ఫాస్ట్ గా ఏదో హెచ్ రాసినానన్నా అనుకో, ఈ రోజు ఓకే క్లారిటీగా వచ్చాము. ఓకే, ఇలా ఓకే. రాస్తే బాగుంటది అని చెప్తున్నాం. తప్పేం కాదు కదా అది. ఓకే ఓకే. అవును సార్. ఆ రోజు అట్లా రాసినానమ్మా, బొమ్మలో కూడా అలాగే ఉంది. మరి కొంచెం ఈ హెచ్చు తీసేసుకోండి. ఎందుకు తీసేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. చిన్న తీ ఓకే. కాబట్టి మనం ఏం పలకట్లేదు దాన్ని ఎక్కువగా, కాబట్టి టీఐ రాయండి. ఇక్కడ హెచ్ ఎక్కువ పెట్టండి. ఎందుకు పెట్టాలి అంటే అది థా, పెద్ద థా ఉంది కాబట్టి టీహెచ్ పెట్టండి. ఇప్పుడు బాగుంది చూడండి అంటుండా. ఓకే సార్. క్లియర్? వెరీ గుడ్, సూపర్. పలికే విధానాన్ని బట్టి రాయాలి. చదువు అర్థమైందా? అది ఆ రోజు మనం ఆ రోడ్లో పోయినామంటే ఈరోజు పోమనే కాదు కదా. అది ఆ రోజు అట్లా పోయినాంలేమ్మా. ఈరోజు మళ్ళీ కొంచెం కరెక్ట్గా పోదాం అంతే. నెక్స్ట్ ఆతిథ్యం అయిపోయింది. ఉద్యోగము, ఉద్యోగము, ఉద్యోగము నాన్న చూడండి. ఉద్యోగము ఊరాసి దోకు యావత్తిచ్చి గము, ఉద్యోగము, ఉద్యోగము. ఇక్కడ చూడండి, ఊ అంటే యు రాసినాం, ధ్యో డిహెచ్ వైఓ లేదా డివైఓ రాసినా తప్పేం లేదు. గా అంటే జిఏ రాయండి, ము అంటే ఎంయు రాయండి, ఏం ప్రాబ్లం లేదు. ఉద్యోగం. కానీ ఇక్కడ హెచ్చు పెడితేనే కొంచెం అందంగా కనిపిస్తుంది. అది లాజికల్గా ఇప్పుడు ఎవరైనా మాట్లాడవచ్చు. కొంచెం అందం కనిపిస్తుందో లేదో మీరు తెలిసిన వాళ్ళు చూడండి, కొంచెం చూసి చెప్పండి. కొంచెం అదింత రాయంగా హెచ్చు పెట్టంగా కొంచెం దానికి ఒక అందం వచ్చింది. కనిపిస్తుంది సార్ అదే ఆ అందం కనిపిస్తుంది. ఉద్యోగము అన్నప్పుడు ఆ హెచ్చు పెడితేనే దానికి ఒక లోపల ఒక పదార్థంకి ఒక అందం వచ్చింది అన్నట్టు. అదండి, అది అర్థం చేసుకోగలిగితేనే మనం రాయగలుగుతాం. లేకపోతే ఓకే నో ప్రాబ్లం, కామన్ గానే రాస్తాం. అది ఉద్యోగము. లాజిక్ అమ్మా, ఇంగ్లీష్లో ఉండేది ఒకటే అమ్మా, హెచ్తోనే ఫైటింగ్ మొత్తం. తెలుగులో నుంచి కానీ ఏ లాంగ్వేజ్లో నుంచి అయినా రాసేటప్పుడు హెచ్తోనే ఫైటింగ్, మొత్తం ఫైటింగ్ అంతా అదే. నెక్స్ట్ అమ్మా అభ్యాసము. ఇంకా ఇది మీకు తెలిసిందే. ఇంకా అభ్యాసము పలికే విధానం బట్టి వెళ్తుంది. అభ్యాసము అనరు, అభ్యాసము గట్టిగా పలుకుతాం అక్కడ. అభ్యాసము. ఇప్పుడు చూడండి, మీరు చెప్పకపోయినా హెచ్చు పెడతారు. ఇప్పుడు నేను చెప్పకపోయినా మీరు పెడతారు. ఎందుకు పెడతారంటే అంతే ఇక లాజిక్. అది పెద్ద భాగం కాబట్టి అట్లా చెప్పాలా. ఎవరైనా అడిగితే ఊకనే సమ్మానంగా చెప్పకూడదు. ఎవరైనా అడిగితే అట్లా చెప్పాలా. చూడండి, అభ్యాసము ఏ బిహెచ్వైఏ ఎస్ఏఎంయు, అభ్యాసము. ఎవరన్నా అడిగినారు ఎందుకు హెచ్చు పెట్టినావు నువ్వు అంటే, పెద్ద బాగుంది నేను పెడతా, సుప్రీంకోర్టుకు పోదాం రా అనాల. సరే ఓకేనమ్మా. అభ్యాసము ఏ బిహెచ్వైఏ ఎస్ఏఎంయు, అభ్యాసము. నెక్స్ట్ అమ్మో పెద్ద పెద్ద పదాలు వచ్చినామో. రాస్తారేమో, రాయండి చిన్నగా. రాస్తాం సార్, చెప్పండి సార్. చూద్దాం, రాయండి అమ్మా. ఆధ్యాత్మికము, ఆధ్యాత్మికము, ఆధ్యాత్మికము. పలకద్దు అందరికి కొంచెం నిదానం. ఆధ్యాత్మికము బాగా అర్థం చేసుకొని రాయండి అమ్మా. ఆధ్యాత్మికము. మధ్యలో పెద్ద ధా, ధాకి మళ్ళీ యావత్తు. ఆధ్యాత్మికము చూడండి, ఆధ్యాత్మికము. ఎస్, ఇంగ్లీష్లో చూడండిమా ఎట్లా ఉందో చూడండి పదం. ఆ అంటే ఏ రాసినాడు, ధ్యా డిహెచ్వైఏ. ఎందుకు ఇక్కడ హెచ్చు పెట్టినాడంటే ఇది పెద్ద ధా తీసుకున్నాడు. త్మి ఇక్కడ యాక్చువల్గా హెచ్చు పెట్టాల్సిన అవసరం లేదన్న, ఈ దీనికి హెచ్చు పెట్టాల్సిన అవసరం లేదు. టిఎంఐ రాయండి చాలు, ఎందుకంటే ఇంకా హెచ్చులు ఇక్కడ వచ్చేసినాయి. ఇక ఇది ఇంతే చాలు. ఒకటి హెచ్చు ఒకటి తీసేయండి. ఆధ్యాత్మికము ఒకవేళ రాసినా పెద్ద తప్పేం కాదు, అది కూడా నో ప్రాబ్లం. ఆధ్యాత్మికము ఏడిహెచ్వైఏ టిహెచ్ఎంఐ కేఏఎంయు, ఆధ్యాత్మికము. కరెక్ట్ రాశారు సార్. ఓకేమ్మా, అంతేమ్మా. ఆధ్యాత్మికము, ఆధ్యాత్మికము. ఇంకొకటి రాయండి అమ్మా. అభ్యంగనము, 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 అభ్యంగనము. చూడండి,
మళ్ళీ ఇక్కడ సేమ్ రూల్స్. అభ్యంగనము, అభ్యంగనము. ఇక్కడ హెచ్ వస్తుందా లేదా అనేది మీకు ఇంకా అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే. వచ్చిందమ్మో, వచ్చేసిందమ్మో. అభ్యంగనము. ABHYAN GANAMU. చూడండి ఎంత బాగుందో. ఆ భ్యంగనము. ఆ భ్య సున్నకాడ ఎన్, అభ్యంగనము. గా జిఏగా నా ఎన్ఏనము. అభ్యంగనము. ABHYAN GANAMU. అభ్యంగనము. చెప్పేటప్పుడు ఎలా చెప్పాలంటే ఆ ABHYAN ఇదింతా ఒకటిగా చెప్పాలి. ABHYAN GANAMU అట్లా చెప్పాలి. అభ్యంగనము, అభ్యంగనము. నెక్స్ట్ చివరిది వియ్యాలవారు. చివరిది వియ్యాలవారు, వియ్యాలవారు. ఎస్, వియ్యాలవారు. ఇంకా మీరే చెప్పాడండి, ఇంకా సౌండ్ మీరే చెప్పండి. ఇంగ్లీష్ స్పెల్లింగ్. వియ్యాలవారు స్పెల్లింగ్ చెప్పేసేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పాలి ఇప్పుడు. అంతే చూడమ్మా, వియ్యాలవారు. అయిపోయా. మీరు చెప్పింది 100% కరెక్ట్. యు ఆర్ 100%. 100కు 100 మార్కులు ఇచ్చేసినాం. సో ఇంతటితో లైవ్ క్లాస్ పూర్తి. థ్యాంక్ యూ సో మచ్.